గోరుచిక్కుడుకాయ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. గోరుచిక్కుడుకాయలు అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాను. కారం వేసుకొని వెల్లుల్లి డబ్బలు ఒక 4 వేసుకుంటున్నాను. ఇవి దంచుకుంటున్నాను. ఇలా దంచుకున్నాక దంచుకున్నాను చూడండి. కారం ఇలా వేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను. గోరుచిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. ముక్కలు వేసుకుంటున్నాను. గోరుచిక్కుడుకాయ కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడుకుంటాం. మూత వేసుకొని చూడండి ఇలా ఉంది. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మూత వేసుకున్నాం. పసుపు వేసుకుంటున్నాము. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మూత ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చి నూరుకొని పెట్టుకున్నాం కదండి. ఉల్లిపాయ జీలకర్ర కారం అది వేసుకుందాం. గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెట్టండి. తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకొని మూత వేసుకుందాం. చూడండి ఇలా ఉంది. అయిపోయిందండి. అంతే అండి. సింపుల్ అండ్ ఈజీగా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి.